ఇక్కడ హామీ, అభివృద్ధి మరియు అమలు మూడు కూడా జరుగుతూ ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన గెలిచినప్పటి నుంచి కూడా అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి పనికి కూడా శాశ్వతమైనటువంటి సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపుతూ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లడం కానీ చాలా గర్వంగా ఉంది మా క్యాడర్ అందరికీ కూడా. అలాగే డిప్యూటీ సీఎం గా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేస్తున్నటువంటి పనులు మనం చూడొచ్చు. గ్రామీణ అభివృద్ధి శాఖలో ఎలా పరుగులు పెట్టించి పనిచేస్తున్నారు. సీసీ రోడ్ల దగ్గర నుంచి డ్రైనేజీ వ్యవస్థ వరకు కూడా ఎంత బాగా పనితీరు ఆయన ఉంది. అలాగే ఉపాధి హామీ కార్మికుల గురించి కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కొత్తగా ఇన్సూరెన్స్లు చేయించడం కానీ ఇవన్నీ కూడా కొత్తగా ప్రాసెస్లో కార్మికుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు కూడా వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ప్రజల కోసం కూడా డిప్యూటీ సీఎం గారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం వచ్చేసరికి ఇవాళ టీటీడీ కళ్యాణ మండపం కట్టడం కోసం 2 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు వచ్చి ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఎన్నికల హామీలో ఇచ్చారో పిఠాపురాన్ని 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పడం జరిగింది. ఆ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి పనిముట్లు ఇవ్వడం కానీ అలాగే మహిళలకు సంబంధించి కుటుంబీషుల పంపిణీ కానీ వేల కొద్దీ వాళ్ళకి ఆ పరికరాలు ఇవ్వడం అలాగే కొన్ని వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఇక్కడ అనేక పనులకి శ్రీకారం చుట్టడం జరిగింది. కాకపోతే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం అడ్డా, జనసేన అడ్డా, పవన్ కళ్యాణ్ గారు అడ్డా అనేవాళ్ళం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత ఎప్పుడైతే ఆయన స్వస్థలం చేసుకుంటున్నాను పిఠాపురం నియోజకవర్గం అని అన్నారో ఆ రోజు ప్రజలకి ఆయనకి మధ్య ఉన్నటువంటి బాండింగ్ కానీ ఆ ఓన్ చేసుకున్న విధానం కానీ కులాలకి మతాలకి అతీతంగా పనిచేసేటువంటి డిప్యూటీ సీఎం గారుని ప్రజలందరూ కూడా చాలా ఆదరిస్తూ ఉన్నారు. ఆదరించి ఆయన ఇచ్చిన ప్రతి హామీని కూడా అంటే చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ఇది వరకు చాలా మంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా పరిపాలన చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వేటికి కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారాలు తీసుకుని రాలేదు.